నమస్తే అండి, నేను రజా. ఈ ర్యాంకుల అంశంపై ఎంత రచ్చ జరుగుతుందో మనందరూ కూడా తెలిసింది కదా. దీని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించారట. ఈ ర్యాంకులకు సంబంధించి వైసీపీ అయితే తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుంది. వైసీపీ కాదు, వైసీపీ పార్టీ నాయకులంతా కూడా ఈ ర్యాంకుల విషయంపై అసలు నెక్స్ట్ లెవెల్ రచ్చలేపడం అయితే జరుగుతుంది. నారా లోకేష్ గారిని సీఎం చేయడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గిస్తున్నారని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, మరోవైపు వచ్చేసి టీడీపీ పార్టీ పాలన ఈ విధంగా ఉంది, మంత్రుల పాలన ఈ విధంగా ఉంది, వాళ్ళే మార్కులు వేసుకొని కింద స్థాయి వరకు తెచ్చేశారు అనేది అయితే ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో వెట్టగలుగు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించారు. దీనికి సంబంధించి చూస్తే కనుక మంత్రుల పనితీరు గురించి సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్పై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ దుమారం కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు అదేవిధంగా అదే పనిగా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కాస్త భిన్నంగా లోకేష్ పవన్లకు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంత్రులకు ఇచ్చినటువంటి పనితీరు ర్యాంకులు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. నిన్న కేబినెట్ భేటీ అనంతరం ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో